కృష్ణాయ వాసుదేవాయ హరయై పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఒక రాజు తన రాజ్యంలోని షికార్కి బయలుదేరుతాడు. ఆ వెళ్తున్న మార్గంలోనే తన గుర్రబండి ఎదురుగుండా ఒక సన్యాసి నిలబడతాడు. ఆ సన్యాసికి చూడగానే ఆ రాజు తన రథం దిగి, ఓయ్ సన్యాసి, నీకేమైనా కావాలంటే నా రాజమహల్లోకి రా, కానీ ఇలాగెందుకు నా గుర్రబండి ముందు నిలబడ్డావు? ఆ సన్యాసి అంటాడు, నేను నీ గుర్రబండి ముందు రాలేదు, నేను వెళ్తున్న మార్గంలో నీ గుర్రబండి వచ్చింది. సో ఎలాగూ నువ్వు నాకు ఎదురుపడ్డావు కాబట్టి నాకు ఏదైనా దానం ఇచ్చి వెళ్ళండి. రాజు కోపం వస్తుంది. అప్పుడే తన గుర్రం బలం విసర్జిస్తుంది. ఆ రాజు వెంటనే, ఇగో నీకు దానం కావాలి కదా, ఇందా ఈ మలం తీసుకో అని మలం ఇస్తాడు. సన్యాసి చిరునవ్వుతూ నవ్వుతూ, సరే రాజన్ అనేసి ఆ మలం తీసుకొని తను వెళ్ళిపోతాడు. అప్పుడు రెండో రోజు ఉదయం రాజు పడుకోలేవగానే తన ఇంటి బయట చూడగానే ఆ గుర్రపు మలం తాలూకా పెద్ద కొండ నిలబడిపోతుంది తన ఇంటి ముందు. తను చూస్తాడు, చూసి సైనికులకు పిలుస్తాడు. పిలిచి ఈ మలం వెంటనే మీరు క్లీన్ చేయండి అంటారు. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా, ఎంత తవ్వి తీసినా ఆ మలం కొండ మట్టుకు తగ్గదు, అది అలాగే ఉంటుంది. ఇల్లంతా వాసనతో నిండిపోతుంది. అప్పుడు రాజుకి తను చేసిన తప్పు అర్థమవుతుంది. వెంటనే తను ఏం చేస్తాడంటే, తన రాజ్యం మొత్తం అంత సన్యాసి ఎక్కడున్నాడు, ఆ సాధువు ఎక్కడున్నాడు వెతుకుతాడు. ఆ వెతికి 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 ఒక వృక్షం కిందని ఆ సన్యాసి ధ్యానం చేస్తూ కనబడతాడు. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. పడి, ఓయ్ సాధు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా తప్పు నాకు అర్థమైంది. ఆ సాధు అంటారు, ఎందుకు రాజుని బాధపడతావు? నువ్వు ఏదైతే దానం ఇచ్చేవో అదే కదా 1000 రెట్లు పొందేవు. నువ్వు దానం ఇచ్చి ఉంటే ధనం పొందుదివి. రాజు అంటాడు, లేదు, నా వల్ల తప్పు అయింది, నాకు నా తప్పు అర్థమైంది, నాకు ఆ మలం ఇప్పుడు ఎలా పోవాలో ఏదో మార్గం చెప్పండి. సాధువు అంటాడు, నువ్వు నా ఎదురు ఎప్పుడు పడ్డావో ఆ గోవిందుడు నీ మంచి గురించి ఆలోచించి ఉంటారు. సరే అయితే నేను నీకు మా మార్గం చెప్తాను, కానీ ఎందుకు అన్న ప్రశ్న నువ్వు వేయకూడదు.